కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోకూడదు. అందరము ప్రభా ఈ కార్యం చేస్తే నీకు సాక్ష్యం చెప్తామని అంటాం, కానీ తర్వాత మనం ఆ సాక్ష్యము చెప్పలేం. ఒకటి ధైర్యం లేకపోతే మర్చిపోయేలా చేస్తాం. దేవుని మేలులు ఎప్పుడూ మర్చిపోకూడదు. కీర్తనాకారుడు అంటే కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరం సమస్తను పరిశుద్ధను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలులో ఉపకరణలో దేనిని మరవకుండా ఆయన మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రభుని ఎల్లప్పుడూ మనం స్తుతించాలి, దేవుని కనపరచాలి. ఎప్పుడైతే దేవుని మనం మహిమపరుస్తూ ఉంటామో ప్రభు మన పట్ల ఇంకా ఆశ్చర్యమైన అద్భుతకాలు జరిగిస్తాడు. రెండోది, చేసిన మేలు బట్టి సాక్ష్యం చెప్తే ఇంకా అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచుతారు, నమ్మకం ఉంచుతారు. కాబట్టి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే చెప్పబడినటువంటి ఇద్దరు తల్లుల సాక్ష్యాల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం. ఈ దినం దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆయన లేఖనం నుంచి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మనం గమనిస్తే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9-10 వచనం మనం చదువుకుంటే, జనములలో వారి సంతతి తెలియజేయబడును, జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా, ఆభరణముతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపచేస్తున్నాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపచేస్తున్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. దేవుడి మాట మన హృదయాల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించి మరలా ఇదిగో నూతనమైనటువంటి అయ్యా మరొక పరిశుద్ధ దినమున అయ్యా ఈ యొక్క పునరుద్ధరణపు ఆరాధన మేమందరం నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్షుల ద్వారా మహిమ పొందిన ప్రభా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మా అందరితో మాట్లాడండి. అయ్యా నీ మాట కొరకు ఆశ కలిగి వచ్చాం ప్రభా. ఆశపడిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు కదా, మాతో మాట్లాడండి ప్రభా. నీ రాజ్యానికి, నీ మహిమకు మేము సిద్ధపడినట్టుగా ప్రభా, రక్షణ పొందిన ప్రజలుగా మేము ఉండినట్టుగా మిమ్మల్ని ఎలా వెంబడించాలో, ఎలా నీ కొరకు బ్రతకాలో మాకు నేర్పండి, తెలియజేయండి. అయ్యా మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో జీవం ఉంది. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు, మేము స్వస్థపడతాం, బాగుపడతాం, మా జీవితాలు మారుతాయి, మా బ్రతుకులు మారుతాయి. అయ్యా మా జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి దుష్టుడు తొలగిపోయి నీతిమంతులుగా మేము మార్చబడతాం. మాతో మాట్లాడు ప్రభా, మమ్మల్ని దర్శించును ఆయన, మీ స్వరాన్ని మాకు వినిపించమని నమ్మదగిన మీ హస్తానికి మనం అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నిలబడుతున్న నన్ను సులువు సాటిని మరుగుపరుచుకొని మీరే నాతో మాతో మంత్రంతో మాట్లాడమని, బలపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభుత్వంలో ఉన్నట్టు మనం అందరం కూడా గమనించాలి. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన పట్ల ఆయనకున్న ప్రణాళిక చాలా ఉన్నతమైనది. కాబట్టి దేవునికి ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ఉంటూ దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ ఉండాలి. దేవునికి ప్రియమైనటువంటి వారిగా మనం ఉన్నామని గమనించి దేవునికి ఎప్పటికప్పుడు మనం అప్పగించుకుంటూ జీవించాలి. చూడండి, లేఖనం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట గమనిస్తే 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే, శృంగారమైనటువంటి బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా, ఆభరణముతో అలంకరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపచేస్తున్నాడు, నీతి అని పైబట్ట నాకు ధరింపచేస్తున్నాడు. కాబట్టి యెహోవాను బట్టి నేను మహా ఆనందముతో ఆనందించుచున్నాను. దేవుని బట్టి నేను మహా ఆనందముతో ఆనందించున్నానని భక్తులైనటువంటి యెషయా మాట్లాడుతున్నాడు. ప్రియులందరూ, ఆయన ఆనందిస్తున్నాడు. ఎలాంటి ఆనందం అంటే మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను అంట. క్రీస్తులో మనకు ఆనందం ఉంది. వాక్యం అంటే దావీదు కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో నాకు నిత్యమైన సంతోషములు కలవన్నాడు. దేవుని సన్నిధిలో మనకు నిత్యమైన సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం. అలాగే ఆయన సన్నిధిలో మనకు స్వస్థత ఉంది, విడుదల ఉంది. ప్రియులందరూ, ప్రభు సన్నిధిలో ఉన్న మన జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. అందుకే అంటాడు, భక్తిహీనుల గుడాలో నివసించడం కంటే నా దేవుని మందిరంలో నివసించుట నాకెంతో మేలు అయితే. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అన్నాయి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్న మన జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. అందుకని ఆయన అంటున్నాడు, నేను యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను అంటాడు. మహా ఆనందముతో నేను ఆనందించుచున్నానని భక్తులు సెలవిస్తున్నాడు. ఎందుకు ఆయన ఆనందిస్తున్నాడు అని అంటే, వాక్యంలో మనం గమనిస్తే పైన రాయబడిన మాట,
ఆయన శృంగారమైన పాగా ధరించుకున్న పెండు కుమారుని రీతిగా, పెండు కుమారుని ధరించుకున్నటువంటి పాగా వలె, లేదా ఆభరణములు అలంకరించుకున్న పెళ్లి కుమార్తె, ఆభరణములతో పెళ్లి కుమార్తె అలంకరిస్తారు కదా. ఏమేమి అలంకరిస్తారు? ఆవిడ నిలబెట్టి రకరకాలైనటువంటి అలంకరణ, ఆ తర్వాత మెడలో కూడా బంగారంతో నగలతోటి బాగా అలంకరిస్తారు. వడ్డారం పెట్టుకున్నది చాలా ప్రత్యేకమైనటువంటి అలంకరణ పెళ్లి కుమార్తె మనది. భక్తుడు అంటున్నాడు, పెళ్లి కుమార్తెను అలంకరించబడిన ఆభరణంలాగా, పెళ్లి కుమారుని అలంకరించినటువంటి భాగాలాగా దేవుడు నన్ను కూడా అలంకరించాడు. నన్ను కూడా ప్రత్యేకమైనటువంటి విధంగా నాకు ఒక అలంకరింపచేశాడు. అదేంటంటే రక్షణ వస్త్రాలు. చెప్పండి, ఏంటంట? రక్షణ వస్త్రాల చేత దేవుడు నన్ను అలంకరించాడు. మొదటిది. రెండవది, నీతి అను పైబట్ట నాకు ఆయన ధరింపచేశాడు. రెండు ఆభరణాలు, ఒకటి రక్షణ వస్త్రము, రెండవది నీతి అనేటువంటి పై వస్త్రం. ఈ రెండు వస్త్రాలు చేత దేవుడు మనల్ని అలంకరింపచేశాడు. తద్వారా నాకు మహా ఆనందము కలిగిందని భక్తుడు అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చేటువంటి రక్షణ వస్త్రాన్ని ధరింపజేసుకుంటామో, నీతి అనేటువంటి పైబట్టను మనం ధరించుకుంటామో, అప్పుడు మనం మహా ఆనందముతో నివసిస్తాము. చెప్పండి, ఒకటి రక్షణ వస్త్రం, రెండవది నీతి అనేటువంటి అక్కడ చెప్పండి మాట, నీతి అనే పైబట్ట. రక్షణ, నీతి. దేవుడు మనకిస్తున్నటువంటి అలంకరణ, రక్షణతో మనం అలంకరించబడ్డప్పుడు, నీతి అనే పైబట్ట మనం ధరించుకున్నప్పుడు మహా ఆనందం అన్నాం. ఎందుకు రక్షణతో అలంకరించబడాలి? రక్షణ వస్త్రమే ఎందుకు? నీతి అనే పైబట్టే ఎందుకు వేసుకోవాలంటే, అక్కడే పక్కనే 59వ అధ్యాయం యెషయా గ్రంథం 620వ పేజీ నంబర్, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనం. నీతిని కవచముగా ఆయన ధరించుకున్నాడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన రక్షకుడైన క్రీస్తు నీతిని ఏం చేశాడంట? నీతిని కవచంగా ధరించుకున్నాడు. రక్షణను తల మీద స్థిరాస్త్రముగా ధరించుకున్నాడు. తల మీద ఒక స్థిరాస్త్రముగా హెల్మెట్ పెట్టుకుంటాం కదా మనం. పురుషులైనటువంటి వారు ఈ బండి మీద వెళ్తున్నప్పుడు యాక్షన్ జరగకుండా ఏం చేస్తారు? తలకి హెల్మెట్ పెట్టుకున్నారు. అది హెల్మెట్ తలను కాస్తారు. ప్రభు అంటున్నాడు, రక్షణ అనేటువంటి రక్షణను తల మీద ఆయన స్థిరాస్త్రంగా ధరించుకున్నాడు. నీతి అనేటువంటి కవచాన్ని ఆయన ధరించుకున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? నీతి అనే కవచము ధరించుకున్నవాడు మన దేవుడు. రక్షణ అనే స్థిరావస్త్రం ధరించుకున్న దేవుడు. ఆయన ఆ విధంగా పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు, పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. నీతిమంతుడు ఆయన, పరిశుద్ధుడు ఆయన. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన నీతితో, ఆయన రక్షణతో అలంకరించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక మాట అంటాడు కదా, నేను పరిశుద్ధుల ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నాడు. మిమ్మల్ని పరిశుద్ధపరచడానికే నేను ఈ లోకానికి వచ్చాను. రక్షించడానికి, విమోచించడానికి యేసుప్రభువు లోకానికి వచ్చాడు. అందుకని యేసుప్రభువు లోకాన్ని జన్మించినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, గొర్రెల కాపులతో ఆ దూత చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఏమనంటాడు? ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన సువార్తమానని మీకు తెలియజేస్తున్నాడు. రక్షకుడు మీ కొరకు ఎందుకు పుట్టాడంటే, యేసుప్రభువు వారు రక్షకుడుగా పుట్టాడు, విమోచకుడుగా పుట్టాడు. మన శాప పాపం అంతటి కూడా విమోచించడానికి యేసుప్రభువు పుట్టాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి యేసుప్రభువు లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, పాత నిబంధనలో యెషయా గ్రంథం నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పెళ్లి కుమార్తె ధరించుకున్న ఆభరణముల వలె, పెళ్లి కుమారుడు ధరించుకున్నటువంటి శృంగారమైన భాగా వలె రక్షణ వస్త్రాన్ని మీరు ధరించుకోండి, నేనే మీకు ధరింపజేస్తానంటున్నాను. తర్వాత అంటున్న మాట ఏంటంటే, నీతి అనేటువంటి పైబట్టను మీరు ధరించుకోండి అని అంటున్నాను. ఈ రక్షణ వస్త్రం, నీతి అనే పైబట్ట మనం ధరించుకుంటే ఏం జరిగిందంట? పైనుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటూ వస్తే చూడండి, 6వ వచనంలో, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మిమ్మల్ని పిలుచుదురు, మీరు గురించి చెప్పుదురు, జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు, వారి ప్రభావం పొంది అతిశయపడదురు. మొట్టమొదటిగా రక్షణ వస్త్రం మనం ధరించుకుంటే దేవునికి యాజకులుగా మనం పిలువబడతాం. రెండవది, మనం దేవునికి పరిచారకులుగా పిలువబడతాం. ఎప్పుడైతే ఆ వస్త్రాలు మనం ధరించుకున్నామో, రక్షణ వస్త్రం, నీతి అనే పైబట్ట చేత మనం ఎప్పుడైతే ధరింపచేయబడ్డామో దేవుని చేత, ప్రభు అంటున్న మాట ఏంటంటే, మనల్ని ఆయన యాజకులుగా పిలుస్తాడంట. మనల్ని ఆయన ఎలా పిలుస్తాడు? మనల్ని అనేక మంది ఎలా పిలుస్తారంట? వారు దేవుని పరిచారకులని మిమ్మల్ని పిలిచేటట్టుగా నేను చేస్తున్నాను. నీవు నన్ను
ప్రభు జ్ఞాపకం చేసుకున్న మాట తెలుసా, మనం దేవునికి యాజకులు అనమాట. యాజకత్వం చేసేటువంటి సమూహం, మనం ఆయనకు పరిచారం చేసేటువంటి వారమని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. పేదల్లో చూడండి, ఈ మాట మనం గమనిస్తే అపోస్తులైనటువంటి పేతురు తన పత్రికలో ఒక మాట రాస్తాడు. సేమ్ ఇలాంటి వచనాలే మనం గమనిస్తాం. చూడండి ఒకసారి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరతన వెలుగును మేము పిలిచిన వారి గుణాతిశలను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పైనేమో కొంతమంది ఒక మాట చదివితే, కట్టువారు వాక్యమును కవిలేరే తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడ్డారు అని ఒక మాట చెప్తూ తర్వాత అన్నాడు, మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు. మనం ఎక్కడి నుంచి పిలువబడినంట? చీకట్ల నుండి. పాపము అనే చీకటి, శాపం అనే చీకటి, అంధకారము, లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అపవాది చేత మనకు ఎదురవుతున్న సమస్యలన్నిటిలో నుండి, దుష్టుడి చేతుల నుండి మనం విమోచించబడి మనం ఎలా ఉన్నామంట? చీకట్ల నుంచి ఆశ్చర్యతన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశలను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశం. మనం ఏమైనా దేవునికి ఏర్పరచబడిన వంశం. ఎప్పుడు? రక్షణ అనే వస్త్రం మనం ధరించుకొని, నీతి అనేటువంటి తొడుగు మనం పైబట్ట మనం వేసుకున్నప్పుడు, దేవుని చేత అలా అలంకరించబడ్డప్పుడు మనం ఎలా ఉంటామంట? యాజక సమూహం. దేవుడు తన యొక్క ఆశ్చర్యకర వెలుగులోకి పిలిచిన యాజక సమూహంగా నీవు నేను మనం ఉన్నాం. ఈ లోకంలో మనం చూస్తున్నట్టుగా అనేక మంది అనేక రకాలైన వ్యసనాలకు బానిసలైపోతున్నారు. తాగుడుకు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. సిగరెట్లు, వీడిలు తాగుతూ, లేదా వ్యభిచారంలో, లేకపోతే ఇంకా అనేక రకాలైన అక్రమ సంబంధ క్రియల్లో, లేదా అన్యాయంగా సంపాదించి జైలుకి వెళ్ళేటువంటి వారిగా, ఇలా రకరకాలుగా మనుషులు మనం చూస్తాం. లేదా కొంతమంది అనేక రకాలైనటువంటి శాపగ్రస్తులను బ్రతుకుతూ మెంటల్గా ఇదైపోయి రోడ్లమ్మడి తిరుగుతున్నారు. వారి కుటుంబంలో ఉండక రోడ్లమ్మడి తిరిగే వారిని మనం చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది అనేక రకాల వ్యసనాలకు బానిసలు అయిపోయి ఎప్పుడు ఇంట్లో గొడవ, భార్య భర్తలు తాగి వచ్చి కష్టపడి సంపాదిస్తాడు. ఆ తాగి వచ్చిన దాన్ని అంతా కూడా సంపాదించిందంతా కూడా తాగుడుకు ఆయన ఖర్చు పెట్టేసి తాగి ఇంటికి వచ్చి భార్యను తిడతా ఉంటే ఇద్దరికి గొడవ. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. అప్పులు వచ్చి అడుగుతున్నారు, నీవేమో నీ ఇష్టానుసారంగా కష్టపడి సంపాదిస్తున్నారు, అంతా కూడా ఏం చేస్తున్నావు? పల్లుపాలు చేస్తున్నావు, వ్యసనాక్రాంతం అయిపోయావు అని భార్య భర్తల మధ్య ఒకటే గొడవ. మనం గమనించాలి, ఇలా మనం లోకంలో అనేకుల చేత నిందించబడటానికి, అవమానించబడటానికి కాదు కానీ దేవుడు మనం పుట్టించింది ఆయన మహిమ కొరకే మనం పుట్టించాడు. ఆయనకు యాజక సమూహంగా ఉండటానికే దేవుడు మనం పుట్టించాడు. ఆయన ప్రియమైన జనముగా అపోస్తుల పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు. చూడండి 5వ అధ్యాయంలో, క్షమించండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపోస్తుల పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఎఫెసీలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం మొదటి వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోరండి. మీరు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరుని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరింపవాలే కానీ బూతులైనా, పోకిరి మాటలైనా, సరస్వతులైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎందుకు పుట్టించాడంట? ప్రియులైన పిల్లల వలె ఉండటానికి, పరిమళ వాసనగా ఉండటానికి. అందుకే అన్నాడు, మీకు ప్రత్యేకమైన రక్షణ వస్త్రం నేను మీకు ధరింపజేస్తాను. మీకు వేసుకోవడానికి మంచి మంచి వస్త్రాలు లేకపోవచ్చు, లేదా పెళ్లి కుమార్తె వల్ల ఆభరణాలు ధరించుకునే స్థితి మీకు లేకపోవచ్చు. అయితే నేను మీకు రక్షణ వస్త్రం ధరింపజేస్తాను. నీతి అనేటువంటి పైబట్టలు మీకు వేస్తాను, నేను మీకు ధరింపజేస్తానని ప్రభు మాట్లాడుతున్నాను. అందుకోసమే అలా మీరు నీతిమంతులుగా, అలా మీరు రక్షణను ధరించుకున్నటువంటి ప్రత్యేకించబడిన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికే దేవుడి లోకానికి వచ్చి మనందరి కొరకు శిలువలో బలియాగం అయిపోయాడు. తన్ను తానే బలిగాను అర్పణగా చేశాడు.
ప్రియులైన పిల్లల వలె ఉండటానికి. ఉదాహరణకి దేవుడు అబ్రహాముని పిలిచాడు, తన ఇంటిని, బంధువుని, దేశాన్ని వదిలిపెట్టి రమ్మన్నాడు. తన బంధువుల దగ్గర దేవుని ఎరగక ఉన్నాడు. తన యొక్క దేశంలో దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడో, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకనే విశ్వాసంతో దేవుని వెంబడించినప్పుడు వాక్యం అంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహామును దేవుడు తన స్నేహితుడని పిలుస్తున్నాడు. చెప్పండి, ఏమైనా అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఆ విధంగా స్నేహితుడుగా అబ్రహామును పిలిచి ఏర్పరచుకొని, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను, నేను నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పి దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం, అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తాం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. గర్భఫల విషయంలో కూడా దేవుడు అబ్రహాముని ఎంతగానో అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తాం. ఇసుక రేణువులు అంటే విస్తారమైనటువంటి ఆ సంతానాన్ని నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహామును పిలిచి ఆ విధంగా దేవుని మాటకు లోబడ్డందుకు, దేవునికి విధేయత చూపినందుకు అబ్రహామును దేవుడు ఎంతగా ఆ దేవుడు ఎంతగానో అభివృద్ధి పరిచినట్టుగా చూస్తాం. నీవు నేను కూడా దేవుని మాటకు లోబడలేకపోయాడు, దేవుని మాటకు విధేయత చూపాలి. ఆయన విధేయత చూపినప్పుడు రక్షణ వస్త్రం నీకు ధరింపచేస్తాడు, నీతి అనేటువంటి పైబట్ట నీకు వేస్తాడు, నిన్ను నీతిమంతుగా చేస్తాడు. ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగా ఎఫెసీ పత్రిక చెప్పినట్టు చూస్తే మీరు ప్రియులైన పిల్లల వలె మారిపోతారు. లేదా పేతురు చెప్పినట్టుగా చూస్తే పరిశుద్ధ జనం, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు లోకముల నుంచి మీరు వేరుపరిచారని ప్రభు మాట్లాడుతారు. వాక్యమైన ప్రియులు, నీవు నేను దుఃఖించడానికో, బాధపడటానికో, అవమానించబడటానికో, నిందించబడటానికో, లోకములో అనేక విషయాల్లో మనం కృంగిపోవడానికో దేవుడు మనం పుట్టించలేదు. కానీ నిన్ను నన్ను ఆయన పుట్టించినటువంటి ఆ పుట్టుక రహస్యం, లేదా దేవునికి మన పట్ల ఆయన చిత్తాన్ని, సంకల్పాన్ని మనం గుర్తెరిగితే మనం ఆనందిస్తాం. ఇందాక చెప్పాడు కదా అతను, నేను యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందిస్తున్నాను. ఎలాంటి ఆనందం అంట? మహా ఆనందం. ఎప్పుడైతే రక్షణతో అలంకరించబడతామో, నీతి అనే పైబట్ట మనం ధరించుకుంటామో, అబ్రహాము దేవుడిని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిన ఎలా చెప్పడమో, నువ్వు దేవుని నమ్మితే, వాక్యం నమ్మి బాప్తీసం రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష. యేసును నమ్మి బాప్తీసం పొందాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. పేతురు యోహాను సువార్త చెప్పిన తర్వాత 3000 మంది పురుషులు ఒక్కసారిగా ఆ యొక్క పేతురు యోహాను దగ్గరికి వచ్చి మొట్టమొదటి ప్రసంగం అపోస్తలుల కార్యంలో ఉంటుంది అన్నమాట. చూడండి, ఆ మాట చదివితే మనం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం లేదా 36, మీరు సిలువపైన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకున్నవారని చెప్పాను. 37వ వచనం, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదర మేమేమి చేస్తామని పేతురును అపోస్తలుడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. రక్షణ వస్త్రం దేవుడు ధరింపచేస్తాడు. ఎప్పుడు అని అంటే మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఏమన్నాడు అక్కడ? సహోదరులారా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. దావీదు కీర్తన కూడా 32వ కీర్తన అంటాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. చూడండి 32వ కీర్తన మొదటి వచనం, 32వ కీర్తన మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రభు చేత మన పాపములకు పరిహారం ఉంది, మన అతిక్రమలకు పరిహారం ఉంది, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినప్పుడు మనం ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. అదే ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ వస్త్రంతో ఉంది. ఎలా ధరించుకున్నారు? ఇదిగో ఇప్పుడున్నటువంటి అపోస్తలుల దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి ఈ ప్రజలందరూ కూడా ఆ రోజు ఏం చేస్తారు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులకు అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పాను. ఇంకను అనేక మాటలు చెబుతూ మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. లోకంలో ఉన్న మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య
జీవవాక్యాన్ని చేతపట్టుకున్న దేవుని జీవవాక్యాన్ని చేతపట్టుకున్నటువంటి జ్యోతులు వలె మూర్ఖుల ఈతరం వారికి వేరే రక్షణ పొందాలి. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమలు దాచిపెట్టాడు వద్దు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకొని ఉండాలి. రక్షణ వస్తుంది ఎలా వస్తుందంటే మన పాపను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అదే వారికి చెప్పింది. మేము ఏం చేయాలని అందరూ కూడా వారి మనసులో ఒప్పుకొని పేతురు కడమవసరం వచ్చి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తునామమున బాప్తిస్మం పరిశుద్ధాత్మ వరం మీరు పొందుకుంటారు. అంతేకాదు మీరు మూర్ఖులు ఈ తరం వారికి వేరే రక్షణ పొందారు. నోవా గురించి కూడా దేవుడు చెప్తాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే నోవాహు దేవుని కృప పొందినవాడు, నోవాహు నీతిమంతుడు, దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడతాడు. చూడండి ఒక మాట చదివితే, వేరే రక్షణ పొందండి అని అంటే ఎలా ఉంటుంది ఆ జీవితం చూస్తే 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు, నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో నడిచినవాడు, దేవునితో నడిచి నిందారహితుడుగా ఆ తరములో నిందారహితుడై ఉన్నాడు, కృప పొందినవాడుగా ఉన్నాడు. దేవుని దేవుని బిడ్డారా, నీవు నేను కూడా దేవునితో నడవాలి. మనం అనొచ్చు, మీరు చెప్పింది బాగానే ఉందండి, నా పాపం నేను ఒప్పుకుంటాను, కానీ నీతిమంతుగా బ్రతకడం ఎలా అని మనం చెప్పొచ్చు. యథార్థంగా బ్రతకడం ఎలా, మళ్ళా పాపలు చేయకుండా జీవించడం ఎలా అంటే వాక్యం అంటుంది, నేనే మార్గము సత్యము జీవం. మన దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. కాబట్టి ఆయనను చూస్తూ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుకోవడైన యేసు వైపు చూచుతూ మనము రక్షణ విషయంలో ముందుకు సాగిపోవాలి. ఇక్కడ నోవాహు చెప్పాడు కదా, నోవాహు దేవునితో నడిచాడండి, ఆయన వాక్యముతో నడిచాడు, ఆయన ఎందుకు విశ్వాసంతో నడిచాడు, ఆయన మాటకు లోబడి నడిచాడు. నీవు నేను కూడా దేవుని చిత్తానుసరంగా నడవాలి, దేవుని వాక్యానుసరంగా. వాక్యం నీకు ఏది బోధిస్తుందో ఆ ప్రకారం నడుచుకోవాలి. అబద్ధాలు అడుగుతాడు, అబద్ధాలు విడిచిపెట్టాలి. కీడు చేయొద్దు, మేలే చేయాలి. నీ చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మాట ద్వారా నీకు పాపము కలుపుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉన్నాడు. దావీదంట కదా, పాపము చేయకున్నట్టు నీ వాక్యాన్ని నా హృదయంలో. రక్షణ వస్త్రం ధరింపచేయాలంటే ఒకటి, నీ పాపను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. యెహోవా చేత నిర్దోషం ఎంచబడాలి. మన అపరాధం ఒప్పుకుంటే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో లేదా 6-7 వచనంలో చదువుకుంటే మన అపరాధం మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతుల్ని మనల్ని పవిత్రులుగా చేయాలి, ఆయన రక్తం మనం పవిత్రులుగా చేయాలి. ఆయన మనల్ని సమస్త దుష్టత్వాలను విడిపించి పవిత్రులుగా చేస్తున్నాడు. మన అపరాధం మనం ఒప్పుకుంటే. జకరియా ఒప్పుకున్నాడు కదా, యేసు ప్రభువు ఇంటికి రాగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా ఆస్తి సగం నేను పేదలకు ఇస్తాను, ఎందుకంటే ఇది నేను అన్యాయంగా సంపాదించుకున్నాను. ఒకటి. రెండవది, నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా ఎంత తీసుకున్నాను, 4 రెట్లు 2 రెట్లు తీసుకుంటే 4 రెట్లు ఇచ్చేస్తాను. ఎంత ఎక్కువ ఎంత తీసుకున్నానో అంతకు రెట్టింపు వారికి ఇచ్చేస్తాను. తన పాపం అంతటి కూడా ఒప్పుకుంటాం. మనము కూడా ఒప్పుకోలేం మన పాపాన్ని. నీ నోటితో పాపం చేసావా, నీ చూపులతో పాపం చేసావా, నీ యొక్క దేహంలో కొంతమంది అసూయ పడతారు, క్రోధం ఉంటుంది, మత్సరం ఉంటుంది. పాపము అని అంటే మనం అనొచ్చు, వ్యభిచారం నేను చేయట్లేదండి, నేను దొంగతనం చేయట్లేదండి, నేను ఇంకోటి చేయట్లేదండి. కానీ బైబిల్ ఏమంటే తెలుసా, మేలైనది ఎరిగి ఉండి అలా చేయకుండా వల్ల పాపము కలుగునండి. మేలైనది ఏంటో, మంచిగా మాట్లాడటం మేలు, యథార్థంగా మాట్లాడటం, కీడు కల్పించకుండా మేలే కల్పించటం మేలు. తాగిన వ్యక్తి తాను తాగి డబ్బులని పాడు చేస్తున్నాడు. రెండవదిగా తాను తాగి ఏం చేస్తున్నాడు, మళ్ళీ భార్యను చెడుతున్నాడు, గొడవాడుతున్నాడు, ఆ కుటుంబం అంతటి గలిబిలి చేస్తున్నాడు. ఇది తక్కువ కాదండి. నిజమైనటువంటి కుటుంబ యజమానుడు ఏం చేయాలి, తాను కష్టపడి సంపాదించి భార్యను పిల్లల్ని పోషించాలి. అదే పెళ్ళైనప్పుడు సాక్ష్యం చెప్తాను, వ్యాధి ఎందును బాధ ఎందును ప్రతి ఇరుకు ఇబ్బందులో నేను ఆమెతోనే కాపురం చేస్తాను, ఆమెను విడిచిపెట్టాను, పోషిస్తాను, మంచి భర్తగా ఉంటాను, మంచి భార్యగా ఉంటాను, ఇరువురు తీర్మానం చేస్తారు. కాబట్టి వారు తీర్మానించిన ప్రకారం జీవితకాలం అంతా కూడా భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమిస్తూ బాధ్యత కలిగి చేయాలి సంస్థ. ఈరోజు తల్లిదండ్రులు అయినటువంటి వారి పిల్లలు ఎంతగానో వారి పెంచి పెద్ద చేస్తే ఆ పిల్లలు వారిని చాలా ఇబ్బంది పెడుతుంది.
వారి మాట వినకుండా ఎంతోమంది వ్యసనాలకు బానిసలైపోతారు. ఎంతోమంది వ్యసనాలకు బానిసలైపోతారు. కష్టపడి సంపాదించి పిల్లల కోసం డబ్బులు పంపిస్తే వారు ఆ డబ్బులు తీసుకొని జలసాలు చేస్తారు. సినిమాలు, సిగరెట్లు భయంకరంగా తిరుగుతారు పిల్లలు. నేను చదువుకున్న చోట జియోమార్లో రాజమండ్రి ఇంజనీరింగ్ చదివేటప్పుడు, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు అక్కడ స్వేచ్ఛ ఉంది. చక్కగా చదువుకోవచ్చు, చదివి మంచి భవిష్యత్తు పొందుకోవచ్చు. అంతేకాదు అక్కడ వార్డెన్ ఉన్నాడు, నైట్ పూట వార్డెన్ ఉన్నాడు మాకు. అలాగే మా చుట్టూ పారిపోవడం ఉండదు, అంత ఓపెన్ ప్లేస్. కొన్ని ఎకరాలు ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ కాలేజీ కాబట్టి కొన్ని ఎకరాలు ఉంటుంది. కాలేజ్ అక్కడ, హాస్టల్ అక్కడ. కాబట్టి ఏం చేస్తారు, నైట్ పూట అందరూ సినిమానికి వెళ్ళిపోతారు. తాగుడుకు అలవాటు అయిపోతారు. అక్కడ తాగి ఏం చేసినా కానీ ఏం లేదు. నాతో పాటు స్నేహితులు ఎంతోమంది భయంకరంగా తాగుబోతులు అయ్యారు. వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా బాగుంది. కానీ నాతో పాటు శ్రద్ధగా చదివి అక్కడే, నేను దేవుని నమ్ముకుంది కూడా అక్కడికి వచ్చి వారానికి ఒక పట్టణం నుంచి ఒక అధికారి మా దగ్గరికి వచ్చి దేవుని సువార్త మాకు చెప్పాము. ఆ సువార్త నమ్మి మేమందరం రక్షణ పొందాం. దేవుని సొంత రక్షణ అంగీకరించాం. మా పాపాలు ఒప్పుకున్నాం, మా యవనేచ్చ నుంచి ఒప్పుకున్నాం. చాలామంది మార్చబడరు. చాలామంది అలా బైబిల్ స్టడీకి రండి, వాక్యం చెప్తున్న ఒక బ్రదర్ గారు వచ్చారు, రండి వాక్యం ఏంటంటే మేము రామని చెప్పి చాలామంది సిగరెట్లు తాగుతూ, మందులు తాగుతూ ఎంతోమంది జీవితాలు పాడు చేస్తారు. ఇంటికాడ తల్లిదండ్రులేమో వారి కోసం డబ్బులు పంపించి భార్యను సంతోష పెట్టిన భర్త చాలా దుఃఖ పెడుతున్నాడు. తాగి తొందరనాడి భార్యను దుఃఖ పెడుతున్నాడు. భార్య అనేటువంటి వ్యక్తి కూడా భర్తకు లోబడి, తాను ప్రేమించి తనకు లోబడి కాల్సినటువంటి భార్య కూడా ఈరోజు ఎంతోమంది భర్తను విడిచిపెట్టి వేరొకరితో సంబంధం అడ్డుగా ఉన్న పిల్లలు చంపుతున్నారు, భర్తను చంపుతున్నారు. రోజు కూడా చూస్తున్న వార్తలు. ఎంత దౌర్భాగ్యం అండి. రక్షణ వస్త్రం ధరించుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? నీతిమంతులుగా ఉంటాడు. తన భార్య పట్ల, భర్త పట్ల నీతిమంతులుగా ఉంటారు. ద్రోహం చేయరు, నీతిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. పిల్లల పట్ల యథార్థంగా, ఒక మంచి భర్తగా, తండ్రిగా ఉంటారు. క్రీస్తు రక్తంలో కడగబడి చెప్పాడు కదా, మన అపరాధులు మనం ఒప్పుకొని ప్రభు దగ్గర మనం విడిచిపెడితే మనం నీతిమంతులుగా మారుస్తాం. మనం అనొచ్చు, అన్న అందరూ అలాగే ఉన్నారు కదా. నిజమే, పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం. ఈ లోకమంతా పాపలోకమే. అయితే ఒక మాట, క్రీస్తును కలిగిన నీవు ఆయన రక్తంలో కడగబడి నీ పాపలు ఒప్పుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టాలి. యోగు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులైన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. క్రీస్తు యొద్దకు, ఆయన వాక్యం యొద్దకు వచ్చిన తర్వాత మన పాపాన్ని విడిచిపెట్టాలి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఎందుకు తేబడినప్పుడు అందరూ అన్నారు, ఈమె పాపం చేస్తున్నావు, మేము పట్టుకున్నాం, రాగంతో పుట్టి చంపాలి. అదే మన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం చెప్తాం. నీవేమంటావో అని దగ్గర తీసుకొచ్చామంటే ఆయన నేల మీద వంగి ఏదో రాస్తుంది. తర్వాత ఆయన పైకి లేచి ఆయన అంటున్నాడు, పాపము చేయని వాడు ఎవడో ఆమె మీద రాయి, మీలో పాపం చేయని వాడు ఎవడో రాయి. అందరూ కూడా వెళ్ళిపోయారు. బైబిల్ చెప్తుంది, ఎవడూ నీతిమంతు లేదు, అందరూ పాపం చేసి దాని నుంచి మహిమను పొందలేకపోతారు. అయితే ఒక మాట, నువ్వేమని తెలుసా, ఆ వైపు చూసి, అమ్మా నేను ఎవరు శిక్షిస్తారు, వాళ్ళు ఎక్కడ అంటే ఎవరు లేరయ్యా, వారిని శిక్షించలేదా, లేదు, నేను కూడా శిక్షిస్తాను. ఏమని తెలుసా, అమ్మా అని పిలిచాడు. వారందరూ ఏమన్నారు, పాపాత్ములను, నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఓ తల్లి, ఓ తండ్రి అండి, నా ప్రియమైన వాళ్ళారా, నా ప్రియబిడ్డలారా, నేను మిమ్మల్ని పరిశుద్ధంగానే పుట్టించాను, యథార్థవంతంగా పుట్టించాను. ఇదిగో పాపలోకంలో మీరు ఉన్నారు కనుక ఇదిగో గమనించండి, నా వైపు చూసే రక్షణ పొందండి. పాపాన్ని విడిచిపెట్టండి, చేసిన పాపం మీకు చాలా విడిచిపెట్టండి. మీ పాపాన్ని ఒప్పుకొని నా వైపు తిరిగి నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను, యథార్థవంతులు. ఆమెతో ఏం చెప్పేస్తా, ఇక మీదట పాపం నుంచి వెళ్ళి, ఇక మీదట నీతి గల దానివై వెళ్ళాను. ఎంతో మందికి ఈరోజు వాక్యం ఇవ్వండి, పాపం విడిచిపెట్టండి, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే యేసుక్రీస్తునందు ఆయన కృపావరమును బట్టి మనకు నిత్య జీవం ఉంది. క్రీస్తుని సంపాదించుకున్నాడు. వాక్యం కదా, ఒకడు క్రీస్తు చేస్తున్నాడు, వాడు నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము క్రొత్తమే అవుతాయి. వాక్యమైన ప్రియులారా, నా మాటలు ముగిస్తున్నాను. దేవుడిచ్చేటువంటి రక్షణ వస్త్రం నీతి అనే మైమర్పు, మనం నీతి అనేటువంటి పైబట్ట మనం వేసుకొని జీవించినప్పుడు మహా ఆనందం మనకు కలుగుతుంది. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే నేను తల ఎత్తుతాడు. చూడండి, మనం చదువుకునేటువంటి యెషయా గ్రంథంలో చూడండి, ఆ పై వచనాల్లో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో పైన 8-7వ వచనం చూస్తే, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను మీకు ఇస్తాను, నిందకు ప్రతిగా తాను పొందిన భాగం అనుభవించినట్టుగా వారు సంతోషిస్తారు అంటున్నారు.
మన అవమానం ప్రతిగా ఏం చేస్తాడు దేవుడు? రెట్టింపు ఘనత ఇస్తాడు. నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. ఎక్కడ అవమానించబడ్డారో, ఎక్కడ వ్యసనాల చేత మీరు పట్టబడ్డారో, లేదా ఎక్కడ తాగుబోతులని, ఎక్కడ తిరుగుబోతులని, ఎక్కడ వ్యభిచారులని, లేదా ఎక్కడ పాపంలో మీరు పడిపోయారో అక్కడే మిమ్మల్ని లేవనెత్తుతారు. నీతిమంతులుగా చేస్తాం, యథార్థవంతులుగా చేస్తాం. నోవహు తరములు ఎలా ఉన్నాడంట? నిందారహితుడు. జకర్యా చూడండి, యేసయ్య ఇంటికి రాగానే అతని జీవితంలో మార్చబడింది. తన పాపాలను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపతుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు. నీవు నేను కూడా ఈరోజు నీ యొద్దకు వచ్చిన వాక్యాన్ని అంగీకరిస్తాను. ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా నీకు దేవునికి మధ్య విరోధంగా ఉన్న పాపాలను ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడు. వాక్యం అంటుంది కదా, మన అతిక్రమం మనం దాచిపెడితే అన్నాడు వర్ధిల్లము. నీవు కానీ నీ బిడ్డలు కానీ వర్ధిల్లలేదు. ఆరోగ్యం ఉండదు, క్షేమం ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు. అన్యాయంగా సంపాదించడం చూడండి, వాడు మేడల బిద్దలు కట్టుకుంటాడు, అందరం అనుకుంటాం అబ్బా నేను కూడా అట్లా అన్యాయంగా సంపాదించి. ఒకరోజు గమనించండి, వాడు ఎన్ని అంతస్తులో ఉన్నా అక్కడ నుంచి కిందకి తీసుకొస్తాడు. ఎందుకు? వాడి పాపం వాడిని పట్టిస్తుంది. పాపం నీకు అవమానం కలుగుతూనే ఉంది వాక్యంలో. అయితే ప్రభు ఏమన్నా తెలుసా? నీ పాపం ఒప్పుకో, నేను క్షమిస్తా, నేను నీతిమంతుడిగా మారుస్తా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పలుకుతాము. జకర్యా నీతిమంతుడయ్యాడు. ఏమన్నాడు? ఎప్పుడైతే ఆయన పాపాలు ఒప్పుకున్నాడు అప్పుడు అన్నాడు, నీవు కూడా అబ్రహాము కుమారుడే, అనగా వాగ్దాన పుత్రుడే, ఆశీర్వాదములకు వారసుడు నువ్వు కూడా. నేను నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. పాపములు ఒప్పుకుంటే రక్షణ, అదే రక్షణ వస్త్రం దేవుడికి ఇస్తాడు. మీరు మారు మనస్సు పొందాలి, మీరు మనస్సు మారాలా, రూపాంతరం చెందాలి, నూతనం అవటం వల్ల. మీరు రూపాంతరం చెంది నూతనం అవటం వల్ల దేవుని చిత్తం మీద పరీక్షకు తెలుసు. ఒకప్పుడు తెలియక తప్పిదములు చేస్తాం, ఇప్పుడు తెలిసి మనం చేయకూడదు. వాక్యం అంటుంది, పాపాన్ని విడిచిపెట్టు, అక్రమాన్ని విడిచిపెట్టు, అవినీతిని విడిచిపెట్టు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు. కాబట్టి దానిని పాపము చేయకున్నట్టు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోండి. వాక్యం వినండి, వాక్యం గుండె లోతులో దాచిపెట్టుకోండి. అది మిమ్మల్ని ప్రతి అతిక్రమం నుంచి విడిపిస్తుంది, ప్రతి పాపను విమోచిస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. అందులో లేచి నిలబడదాం. ఒకసారి మన జీవితానికి అవునయ్యా నీ రక్షణ వస్త్రం నాకు కావాలి, నీతి అనే పైబట్టి నేను ధరించుకుంటాను, ఆశ్చర్యం నీ వెలుగులోకి పిలిచిన నీ గుణాతిశను ప్రచురించేటువంటి యాజక సమూహంగా నేను ఉంటానయ్యా, నీ సొత్తన ప్రజలుగా ఉంటాను, పాపం నేను ఉండనయ్యా. జకర్యా జీవితం మార్చబడ్డాడు, నా బ్రతుకు నేను మార్చుకుంటాను. అబ్రహాము నీ మాట విన్నాడు, అతడు నీ చేత ఆస్వాదింపబడ్డాడు. తండ్రి నేను కూడా అబ్రహాములే, నాయన నిన్ను నమ్మినటువంటి అబ్రహాముని నమ్మినందుకు అతడు నీతికి ఎంచబడింది. అబ్రహామును స్నేహితులను పిలిచావు, మేము కూడా నీకు స్నేహితులుగా ఉంటాం ప్రభు. నీ మాట వింటాం, నీకు లోబడతామయ్యా, నీ చిత్తాన్ని జరిగిస్తామయ్యా. మా పాపను క్షమించు, మా హృదయంలోకి రండి నాయన. ఇదిగో మాలో ఉన్న పాప శాపగ్రస్తున్న దాని అంతటి కూడా మీరు తీసివేయండి, నీ రక్తంతో వల్ల కడగండి, పవిత్రపరచండి. అందరూ కూడా అడుగుదాం. దావీదు అన్నాడు కదా, నా పాపం నాకు తెలిసే ఉన్నది ప్రభు, నన్ను కడుగయ్యా, నన్ను బాగుగా కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు, నా పాపం అంతా పోవునంతగా కడుగు. ఈరోజు మనము కూడా అడుగుదామా, నేను నా చూపులో తలంపులో మాటలో లేదా నా అంతరంగంలో పాపం కలిగి ఉన్నాను ప్రభు, నాకు నా హృదయంలో క్రోధం ఉంది, మత్సరం ఉంది ప్రభు, నేను అసూయ పడుతున్నాను అయ్యా, అది పాపమే అంటున్నావు కదా ప్రభు. ఇదిగో నా కన్నుల ద్వారా అనేక మంది వైపు నేను విష చూపు చూస్తున్నాను అయ్యా, ఘోర చూపులు చూస్తున్నాను, తీసివేయను ఆయన. ఇదిగో నాలో వ్యసనాలు ఉన్నాయి, నేను తాగుబోతుగా సంపాదిస్తానని తాగి నాయన అటు నా దేహాన్ని పాడు చేసుకున్నాను, నా భార్య కూడా దుఃఖ పెడుతున్నాను అయ్యా. ఇదిగో నా భర్తకు నమ్మకంగా వస్తున్న నేను మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాను, క్షమించయ్యా, ఈ పాపం నుంచి విడిపించి, ఈ అక్రమం నుంచి విడిపించు ప్రభు అని ఈరోజు పశ్చాత్తాపడదామా. ప్రభు నిన్ను నన్ను అంగీకరించేవాడుగా ఉన్నాడు, నిన్ను నన్ను నీతిమంతులుగా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయనకు అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాట మన హృదయాల్లో దీవించును గాక, ఆయన మనకు రక్షణ వస్త్రం ధరింపచేయును గాక, ఆయన నీతి అనే పైబట్ట మనకు వేయును గాక. నిత్యము ఇది మొదలుకొని దేవుని యందు మనం మహానందముతో జీవించుదుము గాక. రక్షణ మారు మనసు పొందిన వారమే నిత్య జీవానికి మన వారసులు అవుదుము గాక. దేవుడి మాట అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయును గాక. మన తండ్రి దేవుడు మనం ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా రక్షకానికి వందనాలు. నీ ఎదుట మా పాపములు ఒప్పుకున్నాం అయ్యా, నిజంగా మీ రక్షణ వస్త్రం మాకు ధరింపచేయడు ప్రభు. నిజమే నాయన, మా నీతి మురికి గుడ్డ వలె ఉంది ప్రభు. అయ్యా గుడ్డ మంచిదే కానీ నాయన మురికి అయినట్టుగా మేము కూడా కొంత సమయం మంచివారుగా ఉంటున్నాం, మరికొద్ది సమయంలో మా చూపులు మారిపోతున్నాయి, మా తలంపులు మాటలు మారిపోతున్నాయి. ఇలా కాదు ప్రభా, మేము మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందినప్పుడు అయ్యా పరిశుద్ధాత్మని వరం ఇస్తాను కదా, ఆ వరాన్ని మాకు ఇవ్వండి ప్రభా. మేము బాప్తిస్వం తీసుకొని మేము మారు మనసు పొందాలి, నిత్య జీవానికి వారసులు అవ్వాలి. నీ రక్షణ వస్త్రం మాకు ధరింపచేయి నాయన. జకర్యా జీవితం మార్చావు కదా, అతని ఇంటికి రక్షణ వస్తుందని చెప్పావు కదా, మా ఇంటికి కూడా నీ రక్షణ కావాలి కదా. నువ్వు మా ఇంటికి రండి నాయన,
అయ్యా నిన్ను మేము ధరించుకోవాలి ఆయన. బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని మేము ధరించుకోవాలి, నిన్ను పోలి జీవించాలి. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను నన్ను పోలి నడుచుకున్నాను. మేము నిన్ను పోలి నడుచుకుంటామయ్యా. అటు కృప మా అందరికీ దయచేసి. ఇదిగో నీ వాక్యం మా హృదయాన్ని నీరు కట్టి ఫలింపచేయి. ఇంకా రక్షణ వారికి రక్షణ దయచేయి, మారుమనసు దయచేయి. ఇప్పుడే నేను సొంత రక్షణ అంగీకరించుకొని ప్రభా వాక్యం నీ యొద్ద, నీ నోటి యొద్ద, నీ హృదయం వద్ద ఉండగా ఆయన వాక్యాన్ని అంగీకరించిన రక్షణ పొందుతారంటావు కదా. నీ వాక్యాన్ని అంగీకరించిన రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, నిత్య జీవానికి వారసు అలాంటి కృప మా అందరికీ దయచేయండి. నిన్న వాక్యం మా హృదయాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, మారుమనసు దయచేయండి. నీ రాకుండా ఎత్తబడే వారుగా మేము ఉండాలి ప్రభా. నీ రాజ్యములో ప్రభా నీ బిడ్డలుగా, నీ ప్రియమైన వారుగా, పరిమళ వాసన వదిలే వారుగా మేము ఉండాలి. నీ దోషుగా నీతి నిలబడి బలా నమ్మకం దాసుని నీవు ఇచ్చే నీతి కిరీటం, మహిమ కిరీటం మేము పొందుకోవాలి. అటు కృప మాకు దయచేయమని, మమ్మల్ని దీవించమని. అయ్యా ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకోకూడదు, ప్రతి ఒక్క హృదయాల్లో మేము నీరు కట్టి ఫలింపచేయండి. అయ్యా నాయన తన మంచి నిలబడిన విత్తనం ఫలించినట్టుగా ఈ వాక్యం అనేక హృదయాల్లో ఫలించిన ఆయన నీతిమంతులుగా మారాలి. నీ రాకుండా సిద్ధపడాలి. అటు కృప ప్రతి ఒక్కరికి దయచేసి దీవించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ, నాయన ఇదిగో మా గ్రామాన్ని, గ్రామ ప్రజలను దీవించండి, గ్రామంతటిని రక్షించండి, మీరు కాపాడమని యేసు నామములో వేడుకొని ప్రార్థించి ఈ మనల్ని పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.